హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సినిమా కథలు. సాధారణంగా మన తెలుగు సినిమాల్లో హీరోలు తెలుగు వాళ్ళు ఉంటారు. హీరోయిన్లుగా పరభాషా నటులు ఉంటారు. కానీ హీరోగా ఒక విదేశీయుడిని పెట్టి సినిమా తీసిన వ్యక్తి జంధ్యాల గారండి. ఆ సినిమా ఏంటంటే పడమటి సంధ్యారాగం. ఆయన చేసిన సాహసానికి ఈ సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు వచ్చిందండి. ఉత్తమ కథా రచయితగా జంధ్యాల గారికి నంది అవార్డు వచ్చింది. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ సినిమాలో హీరోగా చేసింది థామస్ చైన్ అనే హాలీవుడ్ యాక్టర్. హీరోయిన్గా మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు నటించారు. ఇందులో విజయశాంతి గారు తెలుగుదనానికి లంగా ఓణి కడితే ఎలా ఉంటుందో అలా ఉంటారండి. అంత అందంగా ఉంటారు. ఈ సినిమాలో ఇంకొక హీరో కూడా ఉన్నారండి. ఆ హీరోనే మన డ్రమ్స్ శివమణి. ఈ సినిమాలో ఇంకొక ముఖ్యమైన పాత్ర హీరోయిన్ ఫాదర్ అండి. ఆయనే గుమ్మలూరి శాస్త్రి గారు. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్. ఈ సినిమా అంతా అమెరికా నేపథ్యంలో జరుగుతుంది. హీరోయిన్ ఫాదరు ఉద్యోగరీత్యా అమెరికాకు రావడం జరుగుతుందండి. అయితే హీరోయిన్ ఒకసారి షాపింగ్ మాల్ కానీ బయటకు వెళ్తుంది. అయితే అడ్రస్ తెలియకపోవడంతో రోడ్డు మీద కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే మన హీరోకి హీరోయిన్ ఎదురవుతుంది. తను జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాడు. దాంతో హీరోయిన్కి హీరో మీద ఇష్టం ఏర్పడుతుంది. ఆ విధంగా వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారండి. అయితే హీరోయిన్ ఫాదర్కి మన ఆచారాలు సాంప్రదాయాలను ఎక్కువ పాటిస్తారు. ఆయనకి వీళ్ళ పెళ్ళి అనేది ఇష్టం ఉండదు. కానీ కూతురి ఇష్టాన్ని కాదనలేక అతనికిచ్చి పెళ్లి చేస్తారు. వీళ్ళకు ఒక పాప పుడుతుందండి. హీరోయిన్ ఫాదర్ ఏం చేస్తారంటే నా మనవరాల్ని మన ఆచారాలు సాంప్రదాయాలతో పెంచుతానని చెప్పి ఆ పాపను తీసుకుని ఇండియాకు వెళ్ళిపోతారు ఆయన. ఆయన ఏం చేస్తారంటే ఆచారాలు సాంప్రదాయాలతో పాటు ఆ అమ్మాయికి తన తండ్రి మీద గౌరవం లేకుండా పెంచుతారు. నీ తండ్రి మన వ్యక్తి కాదు, మన దేశస్థుడు కాదు, పరభాషా వ్యక్తి అని చెప్పి ఆ అమ్మాయికి తన తండ్రి మీద ద్వేషం కలిగేలా చేస్తారు. అయితే హీరోయిన్ ఫాదరు చనిపోతారండి. హీరోయిన్ అమెరికా నుంచి వచ్చి ఆ అమ్మాయిని అడుగుతారు తమతో పాటు వచ్చేయమని. నేను అక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను, మీరు నా తండ్రి కాదు అని అనటంతో హీరోయిన్ నచ్చజెప్పి ఆ అమ్మాయిని తనతో పాటు తీసుకెళ్తుంది. ఇదేనండి ఈ సినిమా స్టోరీ. ఆ రోజుల్లో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు అనేవి చాలా నేరంగా భావించేవారు. అలాంటిది దేశాంతర వివాహాలు జరిగితే ఎలా ఉంటుంది అని జంధ్యాల గారు చాలా చక్కగా చూపించారు. ఆయన చూపించిన విధంగానే ఈ రోజుల్లో జరుగుతున్నాయి కదండి దేశాంతర వివాహాలు. ఏది ఏమైనా అందరూ కలిసిమెలిసి ఉండటమే ఈ సినిమా ఉద్దేశం. ఈ సినిమాని ఎవరైనా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.